వీళ్ళు వచ్చేస్తున్నారు, వచ్చేసిన తర్వాత నేను ఎన్డీఏకి వెళ్ళిపోతాను, నేను రెడీగా ఉన్నాను అని మీరు చౌకబారు ఉపన్యాసాలు చెప్తే ఎవరు నమ్మతారని అడుగుతున్నా. ఇప్పుడు కూడా అడుగుతున్న దిశ మీరేమీ చేయలేరు, ఇది తాత్కాలికం. నిన్న మాట్లాడుతూ నన్ను అవినీతి గురించి మాట్లాడాడు. ఇదే అమిత్ షా దిశ, ఆయన కొడుకు. ఏంటి ఆ దిశ? ఈ దేశంలో అడిగేవాళ్ళు లేకపోతే ఇష్ట ప్రకారం మాట్లాడుతున్నారు. 16,000 రెట్లు ఆయన కొడుకుల ఆస్తులు పెరిగాయి. నా ఆస్తులు 16,000 కోట్లు పెరగలా. ప్రతి సంవత్సరం నేను ఆస్తులు ఇస్తున్నా. 16,000 రెట్లు పెరిగితే, ఆస్తులు పెరిగితే ఎంక్వైరీ లేదండి? ఆయన వచ్చి దేశం అంతా వచ్చి నీతిపరుడుగా మాట్లాడితే మేము వినాలండి ఆయన నీతి? అదే నిలదీస్తున్న దిశ ఈ సభ ద్వారా. నిన్న పలాసలో ఏం జరిగిందో భవిష్యత్తులో ఎవ్వరు కూడా మీ మీటింగ్ కూడా వచ్చే పరిస్థితి ఉండదు. ఒకవేళ పోయినా అలాంటి వాళ్ళు రాష్ట్ర ద్రోహుల కింద మిగిలిపోతారు.